బారాషాహి దర్గా రొట్టెల పండుగ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ బారాషాహి దర్గా రొట్టెల పండుగ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఘనంగా ఫెస్టివల్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఖాదర్ బాషా ప్రమాణంలో చేసిన తర్వాత నారాయణ ఆనం రామనారాయణ ప్రమాణ స్వీకారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో మంట అధ్యక్షుడు నారాయణ ఉదయగిరి ఆనం రామనారాయణ రెడ్డి సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఉదయగిరి శాసనసభ్యులు ఆనం రంగమయూర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇక్కడ నా కార్యాలయంలోని నిధులు మరియు బాధ్యతలను నా శక్తి మేరకు పూర్తి స్పృహతో శ్రద్ధతో నమ్మకంతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని అల్లాహ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను షేక్ ఖాదర్ బాషా అనే నేను శ్రీ హజరత్ బారాషాహి దర్గా ఉత్సవ కమిటీ అధ్యక్షుడుగా ఒక్కో చట్టాలు మరియు ఉప చట్టాలపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని అలాగే నియమ నిబంధనలను మరియు విధి విధానాలకు తూచా తప్పకుండా పాటిస్తానని మరియు శ్రీ హజరత్ బారాషాహి దర్గా పండుగ 2024 కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని అలాగే శ్రీ హజరత్ బారాషాహి దర్గా భక్తులకు ఉన్న నా నమ్మకాన్ని మరియు భక్తి శ్రద్ధలను కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తానని అల్లాహ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫస్ట్ మొబైల్ డైరెక్ట్స్ పెట్టేది టైం లేక తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ డైరెక్ట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ డైరెక్ట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత గ్రంథ సిమెంట్ రోడ్ వేయటం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాటు. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాము. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాల్లో. అప్పుడు నేను అజీజ్ అన్న ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. ఇలాంటి పెద్దలందరూ కలిసినటువంటి ప్రయత్నం, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకుంటూ ఉన్నారు. ఇది వారంలో మొదట ఒక్కరోజు ఉండేది. ఇప్పుడు ఇది కూడా జనాభాతో పెరగాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ ఒక్కరోజు రాలేరు, ఒకే రోజు ఇక్కడ పంటలు కూడా పడతారు. ఇన్ని లక్షల మందికి అవకాశం ఇవ్వాలంటే ఇది 7 రోజుల పండుగగా తీర్చిదిద్దబడింది. 7 రోజులు కూడా మరి బయట నుంచి వచ్చేవాళ్ళు. నెల్లూరు నగర ప్రజలకి ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించారు. ఈ రోజు అంతా నెల్లూరు పట్టణం వాళ్ళే అంటారు. అంటే రోజువారీ వచ్చిన ఇంత శోభాయమానంగా జరిగిన కార్యక్రమంలో ఈ నగర ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని పట్టణ ప్రజానీకానికి అంతా కూడా అవకాశం కల్పిస్తుంది. బారాషాహి దర్గా రొట్టెల పంటకి నేను చెప్పేది ఒకటే, ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి. మేము కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసుకుపోతుంటాం, సేవకులుగా పని చేయిస్తాం. అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది, ఈ దర్గాలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి. ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాహే మనకి, అల్లా ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మీ అందరికీ కూడా చెప్పేది,
ఇది రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, దేశాల్లో పేరుగల్ల ఈ రొట్టెల పండగ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మా వంతు మేము సేవ చేస్తాము. ఎక్కడ లేనటువంటి ఒక అనూహ్యమైన ప్రజల్లో ఈ రొట్టెల పండుగకి రావాలనే ఒక పరిస్థితి వచ్చింది. కారణం ఇక్కడ వెసులుబాటు ఏర్పాటు చేయడం. గతంలో ఆడబిడ్డలు వస్తే ఇక్కడ కనీసం టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉండేది కాదు. ట్రెడిషనల్ గా సామూహిక మల విసర్జన కేంద్రాలు పెట్టేవాడు. అయితే దాని తర్వాత చదువుకున్న బిడ్డలు ఎక్కువ మంది రావడం, తల్లిదండ్రులు రావడం, వాళ్ళ కోరికలు తీరడం, ఇవన్నిటికీ అనుగుణంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.